సింధు నదీ జలాల విషయంలో భారత్ పాక్ మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య విభేదాలు పరిష్కరించేందుకు ప్రపంచ బ్యాంక్ ఒక తటస్థ నిపుణుణ్ణి నియమించింది. విభేదాలను పరిష్కరించే అధికారం తనకు ఉందని ఆయన పేర్కొనగా ఆ ప్రకటనను భారత్ స్వాగతించింది. కానీ పాక్ మాత్రం స్పందించలేదు. టిబెట్ లోని కైలాస పర్వత శ్రేణుల్లో ఉద్భవించిన సింధు నది పాకిస్తాన్ లో 47%, భారత్ లో 39%, చైనాలో 8%, ఆఫ్ఘనిస్తాన్ లో 6% ఉంటుంది. 1947లో భారత విభజనకు ముందే పంజాబ్, సింధు ప్రాంతాలలో ఈ నదీ జలాలపై వివాదం ఉండేవి. అయితే 1947లో భారత్ పాక్ విభజన జరిగిన తర్వాత ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక 1954లో ఐక్యరాజ్య సమితి చొరవతో ప్రపంచ బ్యాంక్ ఇండస్ వాటర్ ట్రీటీ అనే సింధు జలాల ఒప్పందాన్ని కుదిర్చింది. 1960 సెప్టెంబర్ 19న కరాచీలో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది ఉపనదులైన సట్లజ్, బియాస్, రావి నదులను తూర్పు నదులుగా, జీలం, చేనాబ్, సింధులను పశ్చిమ నదులుగా విభజించారు. కొన్ని మినహాయింపులు తప్పిస్తే భారత్ తూర్పు నదుల జలాలను, పాకిస్తాన్ పశ్చిమ నదుల జలాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే జల విద్యుత్, వ్యవసాయం వంటి అవసరాలకు పశ్చిమ నదుల్లో కొన్ని పరిమిత జలాలను ఉపయోగించుకునే హక్కు భారత్ కు ఉంటుంది. అయితే భారత్ తన వాటాను తాను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి పాకిస్తాన్ అభ్యంతరాలను లేవనెత్తుతోంది. ఈ క్రమంలోనే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయవలసిందిగా పాక్ వరల్డ్ బ్యాంక్ ను కోరింది. సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే దాన్ని పరిష్కరించేందుకు తటస్థ నిపుణుణ్ణి నియమించాలని భారత్ గుర్తు చేసింది. ఇక 2022లో భారత్ కోరిన విధంగా మైఖేల్ లీనోను తటస్థ నిపుణుడిగా నియమించింది వరల్డ్ బ్యాంక్. అటు పాకిస్తాన్ కోరిక మేరకు షాన్ మర్ఫీ అధ్యక్షతన మధ్యవర్తిత్వ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. ఇలా ఒకే సమస్యపై అటు తటస్థ నిపుణుడు, ఇటు కోర్టును ఏర్పాటు చేయడం చట్టపరంగా, ఆచరణపరంగా సమస్యలు తలెత్తుతాయని భారత్ వాదిస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్ లో నిర్మిస్తున్న కిషన్ గంగా, రాట్లై హైడ్రో పవర్ ప్రాజెక్టుల విషయంలో భారత్ పాక్ మధ్య విభేదాలపై వరల్డ్ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడు మైఖేల్ లీనో తాజాగా ఒక ప్రకటన చేశారు. ఈ సమస్యను పరిష్కరించే అధికారం తనకు ఉందని పేర్కొన్నారు. మైఖేల్ లీనో చేసిన ప్రకటనను స్వాగతిస్తూ భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.